ఏందో ఏమో గీ ఏసీబీ అధికారులు అయితే తను తినడు దానం చేయడు దర్వాజాకు అడ్డం బన్నడు అన్నట్టు ఫక్తు గవర్నమెంట్ అధికారుల చుట్టే తిరుక్కుంటా తిన్న తిండి పెయ్యికి పట్టకుండా వేస్తున్నారు. పాపం స్టేషన్ల లంచం తీసుకుంటే తప్పవుతుంది, అదే బయట తీసుకుంటే ఏమవుతుంది అని చట్టాలకు రెస్పెక్ట్ ఇచ్చి హోటల్లో లంచం తీసుకునే అరేంజ్మెంట్ చేసుకుంటే ఆడికి కూడా వచ్చి అరెస్ట్ చేసిరట. ఈ అన్యాయం సల్లగుండా. ఈ నడుమ తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పోలీసు వాళ్ళే తప్పుల వాడి దొరికిపోయే కేసులు ఎక్కువైతున్నాయి కదా. కర్నూలు ఏసీబీ అధికారులకు నిన్న పట్టుబడ్డోళ్ళు కూడా పోలీస్ సింహాలే. 80,000 లంచం తీసుకుంటా పట్టుబడ్డరట కర్నూలు 4th టౌన్ సిఐ మధుసూదన్ సారు, హెడ్ కానిస్టేబుల్ రవి సార్లు ఇద్దరు. ఇగో హెడ్ కానిస్టేబుల్ రవి సారుకు ఏడ ఉడకపోసి దూపైతుందో అని చల్లగా ఫ్యాన్ గాలికి కూసోబెట్టి గావర కాకుండా నీళ్ల బాటలు కూడా ముంగట పెట్టిర్రు. కర్నూలు సిటీలో ఉన్న వందన ఫుడ్స్ ఓనర్ల మీద ఉన్న కేసును రిఫర్ చేయాలంటే ₹1,00,000 డిమాండ్ చేసిరట స్టేషన్ హౌస్ ఆఫీసర్ మధుసూదన్ సారు. జరేమన్నా తక్కువ చేశారు అని బతిలాడితే 80,000కు డీల్ ఫిక్స్ చేసిరట. పోలీస్ టౌన్ లో తీసుకుంటే బాగుండదని ఈ నిర్మల హోటల్లో ప్లేస్ ఫిక్స్ చేసిరట. ఇక ఈ లంచగొండి పోలీసు వాళ్ళని ఎట్లా పెట్టి వట్టియాలని ముందే ఫిక్స్ అయ్యి ఏసీ బోర్డులో చెప్పి పెడితే వచ్చి దొరకబట్టిరట. డిఎస్పీ సోమన్న సార్ చెప్తుండి నుర్రి. రవికుమార్ అనే వ్యక్తి మేము పంపిన ముందుగా నంబర్లని నోట్ చేసుకుంటాము, తర్వాత దానికి కెమికల్ పూసింటాము. మేము పంపిన నోట్ల అబ్జర్వ్తో తీసుకొని ఆ డ్రాయర్లో పెట్టాడు. మేము దగ్గరలోనే వ్యాంటేజ్ పొజిషన్లో ఉంటాము. వెంటనే అతను తీసుకున్న వెంటనే మేము వచ్చి అతను పట్టుకుంటాం రెడ్ హ్యాండెడ్గాను. అయితే ఈ నడుమ లంచాలల్లో కర్నూలు పోలీసోళ్ళు కథమ ఏ సర్కార్ శాఖోళ్ళు అందుకోలేనంత టాప్ ప్లేసులో దూసుకుపోతున్నారట. పాపం వాళ్ళ దూకుడుకు సడన్ గా బ్రేక్ లేసినట్టయింది ఏసీ బోలి ఏవట్టి. అందులో ఇంకా ఉత్సాహంతో ఉరకలేసుకుంటా ముందు వరుసలున్న ఈ 4th టౌన్ సిఐ గారినైతే చాలా డిసప్పాయింట్ చేసుడైతే మస్తు బాధ అనిపిస్తుందట సార్ ఫ్యాన్స్ కు. అసలు ఈ ఏసీబీ అనే సంస్థే లేకుంటే లంచాలు తీసుకునే పోటీలు పెడితే ఆల్ టైం రికార్డు కొట్టే టాలెంట్ ఉందట సార్ తానా. లంచం ఇవ్వకుంటే కేసు పెడతారు, పెట్టిన కేసులను కూడా లంచం ఇస్తేనే ఎత్తేస్తారట. చూడుర్రి కత్తికి 2 దిక్కుల పదునుందన్నట్టు. ఎంత టాలెంటెడ్ ఉన్నారో అని అనుకోబట్టిరు జనాలు.